హాయ్ అండి, ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన లెవెల్స్ చూడండి, చాలా బాగా పనిచేస్తాయి. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడండి, మన లెవెల్ అయినటువంటి 48,199 వరకు వెళ్ళింది. అక్కడ పర్ఫెక్ట్గా మన లెవెల్ టచ్ చేసి చూడండి, అక్కడ రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చింది. అయితే ఇక్కడ మన లెవెల్స్ చూసి డైలీ మన వీడియోస్ చూసి పివోట్ అండ్ వీవ్యాప్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇక్కడ ఫాస్ట్గా పుట్ ఆప్షన్ అయితే తీసుకొని ఉండొచ్చు. ఎలా అంటే మన లెవెల్ని టచ్ చేసి చూడండి రిజెక్షన్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ పివోట్ పాయింట్ కింద క్లోజ్ అయింది. అదేవిధంగా వీవ్యాప్ కింద క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ వీవ్యాప్ పివోట్ పాయింట్ కింద క్లోజ్ అయిన తర్వాత ఈ రీటెస్ట్ మీద పుట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ వరకు అయితే మన లెవెల్ ఇక్కడ వరకు చూడండి 47,956 వరకు ఖచ్చితంగా వెయిట్ చేసి మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చండి. అదే ఈ పుట్ ఆప్షన్ తీసుకొని వారు ఇక్కడ 47,956 లెవెల్ని టచ్ చేసి చూడండి, ఈ క్యాండిల్ మంచి రిజెక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ సిఈ సైడ్ అయితే వెంటనే ఇక్కడ తీసుకున్న వారికి అయితే ఇక్కడ వరకు మంచి పాయింట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ తీసుకొని వారు, నేనైతే టెలిగ్రామ్లో కూడా చెప్పాను, ఇక్కడ మిస్ అయిన వారు ఈ వీవ్యాప్ పైన క్లోజ్ అయితే బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పాను. చూడండి, ఈ వీవ్యాప్ పైన ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ మీద, అదేవిధంగా మన లెవెల్ పైన ఇక్కడ బయింగ్ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కొన్ని పాయింట్స్ అయితే తీసుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, పివోట్ పాయింట్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎం ప్యాటర్న్ ప్లస్ మన లెవెల్ కింద క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఈ చూడండి, ఇక్కడైతే పుట్ ఆప్షన్ ఇక్కడ ట్రై చేయొచ్చు. ఈ విధంగా మన లెవెల్స్ను ఉపయోగించి 1 or 2 times or 3 times పుట్ ఆప్షను, అదేవిధంగా కాల్ ఆప్షను, మన లెవెల్స్ పివోట్ పాయింట్ వీవ్యాప్ను ఉపయోగించి తీసుకోవచ్చండి. చాలా ఉపయోగపడుతున్నాయి మన లెవెల్స్. కొత్తవారు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ముందున్న వీడియో చూస్తే మీకు వీవ్యాప్ పివోట్ పాయింట్ మన లెవెల్స్ వల్ల ఎలా ఉపయోగపడింది మీకు అర్థమవుతుందండి. దయచేసి అర్థం చేసుకోండి. అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 48,045 అండి. 48,045 ఇక్కడ 56లో లెవెల్ ఉంది. నేనైతే ఆ లెవెల్నే ఉంచేస్తాను, ఎందుకంటే నియర్ బై ఉంది కాబట్టి. అదేవిధంగా నిఫ్టీలో ఏ విధంగా వర్క్ అయిందో ఒకసారి చూద్దామండి. చూడండి, ఇక్కడ నిఫ్టీలో గ్యాప్ డౌన్ అయిన తర్వాత 22,448 ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ నిన్నటి క్లోజింగ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి డౌన్కి వచ్చి మళ్ళీ మన లెవెల్ 22,469, అదేవిధంగా 22,480 ఈ రెండింటి లెవెల్స్ మధ్య కన్సాలిడేషన్ అయ్యి వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ ఖచ్చితంగా బయింగ్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎందుకంటే మన లెవెల్స్ పైన క్లోజ్ అయింది, వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా బయింగ్ సైడ్ అయితే తీసుకోవచ్చండి. నిఫ్టీలో అయితే చూడండి చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. చూడండి, చాలా మంచి మూమెంట్ ఇచ్చింది నిఫ్టీలో. ఈ లెవెల్ మిస్ అయిందండి. ఈ లెవెల్ టచ్ అయ్యి పైకి వెళ్ళింది. నేను రేపు సెట్ చేస్తాను ఆ లెవెల్. చూడండి, అక్కడి నుంచి మళ్ళీ ఈ పివోట్ పాయింట్ని టచ్ చేసి డౌన్కి వచ్చింది. అయితే నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 22,541 అండి. 41 ఇక్కడ అంటే ఈ 36 లెవెల్ ఉంది కదా, దీన్ని మాడిఫై చేసుకుందాం. ఓకే అండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇందాక ఒక
పాయింట్స్ తేడా ఉంది కదా, నేను మళ్ళీ సెట్ చేస్తానండి. మీకు చెప్పాను కదా 48,045 మీరైతే లెవెల్ డ్రా చేసుకోండి. ఇదండి ఈనాటి రేపటి మన లెవెల్స్ అండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.